గణతంత్ర దినోత్సవం చేసుకున్నా లేదా? గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడు మీకు అధికారం లేదా? ఏమింత అధికారం దుర్వినియోగం? మేమిచ్చిన అధికారంతో వాళ్ళు ఇక్కడ వీటమికి మా పైన ఏంది? మేము ఇచ్చిన అధికారం కదా, నంద్యాల ప్రాంత ప్రజలు ఇచ్చిన అధికారంతో వాళ్ళు ఈరోజు ఇంత దుర్వినియోగానికి ఇంత పాల్పడుతున్నారు. వాళ్ళు ఎంతసేపు ఆపగలుగుతారు నన్ను? నేను మీకు కేవలం మీ అందరికీ మర్యాద ఇచ్చి నేను కూర్చోలేదు. కనీసం 10 నిమిషాలు చేస్తాను, 11 అవుతుంది. నా ఆఫీస్ దగ్గర పోయి నేను ఫ్లాగ్ యాక్షన్ చేసుకోనికి నాకేంటి అభ్యంతరం? నేను ఆడ కూర్చుంటా అంటున్నా కదా. గాంధీ చౌక్ పొద్దున్నారు రాను, నా ఆఫీస్లో పోయి నేను కూర్చుంటా. నన్ను ఎంతసేపు ఇలా దిగ్బంధన చేస్తారు మీరు చేసే కొద్దీ నాకు టౌన్ నుంచి ఫోన్ వస్తాయి, మేమందరం వస్తామంటే అందరిని ఆపుతున్నా వచ్చు అని. నేను ఆఫీస్ కాడంటే మీకే ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నా కదా. ఏంది మేము ఇచ్చిన అధికారంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పీఠం మీద కూర్చొని యాడ్ నుంచి వచ్చి స్థానికేతుడు మా మీద అయింది. స్థానికులపైన ఈ అరాచకం నంద్యాల ప్రజలందరూ కూడా నమస్కరించి చెప్తున్నాను. మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఇంత ఏ 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడే కానీ లేదు ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకొని నా మౌన పోరాటాన్ని ఆపుతున్నారు. మౌన పోరాటం వల్ల ఏమున్నది? మౌన దీక్ష చేస్తే ఏమవుతుంది? మీరు చేసినవి కాదా? ఇంకా నేను మీరు మాట్లాడిన వీడియోలు చూపిలే. మమ్మల్ని ఏమో మీరు నోటుకొచ్చినట్టు అనొచ్చు. మేము మౌన పోరాటం చేస్తామంటే కూడా దానికి మీరు దిగ్బంధన చేయాలని నన్ను ట్రై చేసి ఎట్లా? ఏంది అరాచకం? నేను సంఘ విద్రోహ శక్తినా, లేకుంటే నేనేమన్నా ఇంకా ఏమైనా చేస్తున్నానా? నేను మౌన దీక్ష చేస్తాను అక్కడ కూర్చొని. గాంధీ తాతకు ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఈరోజు ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇద్దామని నేను అనుకున్నాను. అవన్నీ నన్ను దిగ్బంధన చేసి ఏం సాధిస్తామని మరి నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తాను. మరి దానికి సమాధానం చెప్తారా? తండ్రి కొడుకులు ఇద్దరు, ఎమ్మెల్యే గారు తండ్రి, ఎక్స్ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలకేమో చెల్లుబాటు. మేము ఇక్కడ లోకల్గా పుట్టి ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకు మేము ఈ మౌన దీక్ష చేస్తామంటే దానికి ఏంటి ఈ అడ్డంకాలు? మాకు మేమిచ్చిన అధికారంతో మీరు ఈరోజు ఇక్కడ ఉండి మా పైన జులుం జరాయిస్తున్నారా? మీరు ఎంతవరకు చేయగలుగుతారు? ఎంతవరకు ఆపగలుగుతారు మమ్మల్ని? చూడండి, మేమందరం ఏకమవుతున్నాము. మమ్మల్ని ఆ పనికి ఎవరి వల్ల కాదు, ఎవరి శక్తి సరిపోదు. మేము స్థానికులము. ఖచ్చితంగా మా స్థానికులకు మాకు మా విలువకు భంగం జరిగింది. ఆ రోజు కొడుకు ఒక మాట అన్నాడు, తండ్రి ఒక మాట అన్నారు. దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈరోజు వచ్చి మీడియా మిత్రులు నన్ను ఎందుకు మీరు ఈ యాత్ర చేస్తున్నావు అని అడిగినారు. మరి ఇదే మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను, మీరు పోయి మళ్ళీ ఎందుకు ఆ రోజు స్థానికేతులను అడగలేదు? మీరు ఎందుకు అట్లా మాట్లాడినారు? నంద్యాలలో మొగోడే పుట్టలేదు అని ఎవరికి సవాల్ చేసినారు మీరు? అంటే మేము మీ అమ్మడి ఉండి మీకు సేవలు చేసి మీ కింద పనిచేసి మమ్మల్ని మీరు మొగోళ్ళు కాదు, నంద్యాలలో ఎవడే కానీ మొగోడు పుట్టలే అంటే మరి ఆ వీడియోలో ఎందుకు మీరు మీడియా మిత్రులు కూడా వైరల్ చేయలేదు? వాళ్ళ తండ్రి ఏమో వచ్చి పాకిస్తాన్ ఇండియా అనే. ఎవరిని పాకిస్తాన్, ఎవరిని ఇండియా అంటున్నావు నువ్వు? సుమోటోగా ఆ రోజు నేను కేసు పెడదామని పోయాను. పోతే మళ్ళీ కూడా పార్టీ పెద్దలకు తెలియపరచాలి ఈ విషయం అని చెప్పి పార్టీ పెద్దలకు తెలియజేయడం కూడా జరిగింది. మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేదు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా. ఆ రోజు స్టేజ్ పైన నేను మరుక్షణం దిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. అక్కడ జరిగే యాత్ర ఏంటి? ఆ రోజు జరిగే పర్పస్ ఏంటి? ముఖ్యమంత్రి గారు అసలు ఆ సభ దేనికి ఏర్పాటు చేశారు? నువ్వు ఛాలెంజ్ చేయడానికి, సవాల్ చేయనికనా? ప్రజా సాధికార యాత్ర అంటే ప్రజలకు ఏం మేలు చేశారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇవన్నీ చెప్పమన్నారు. కానీ మిమ్మల్ని వచ్చి మేము సవాలు నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలి అంటే, నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలంటే మేమందరం ఏంది? మేమేంది? ఇదే మీరు ఒక అందమైన పోస్ట్లో ఉండి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఇవే మాటలు మాట్లాడేది? నంద్యాలలో మొగోడు పుట్టలే, నంద్యాలలో మమ్మల్ని ఎవరు తరుముతారన్నారు? నువ్వు తరుముతారన్నాను నువ్వు అను డైరెక్ట్గా దమ్ముంటే పేరు పెట్టాను. ఈరోజు అవతల పార్టీ నుంచి నీకు సవాల్ ఇస్తుంటే ఈరోజు వరకు కౌంటర్ వేసే దమ్ము లేదు నీకు. నువ్వు నా పైన ఏంది ఇది? నేను సొంత పార్టీలో ఉండి నేను మీకోసం, మీ కుటుంబం కోసం నేను ఎంత చేశాను? ఇప్పటికి నంద్యాల కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి వ్యక్తిని పార్టీలో చేరింది గోకుల్ రెడ్డి. భూమానాయుడు రెడ్డి పార్టీ ఇడిచిపోతానే చేరింది గోకుల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇద్దరం చేరినాం. మమ్మల్ని అందరినీ పక్కకు దొబ్బి మీరు ఈరోజు ఏంది మీ పైశాచిక ఆనందం? మీరు పదవులను అనుభవించుకుంటా మాకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతి ఒక్కదానికి అడ్డమా? లోకల్లోనికి ఏదైనా పోస్ట్ ఇచ్చామనేందుకు అడ్డం.
అంటే అన్నీ మీరే అనుభవించాలి. మీరు ఈరోజు ఏదో సేవలు చేస్తున్నాం అంటున్నారు. ఏం సేవలు చేస్తున్నారయ్యా మీరు? ఏమన్నా నీ ఆస్తి రాసిస్తున్నావా నంద్యాల ప్రాంత ప్రజలకు? ఆస్తి రాసియాలని నేను అనను, అడుగుతున్నా ప్రశ్న. మీరు ఏం రాసిచ్చినారని ఈరోజు మేము సేవలు చేసినాం చెప్తున్నా. ఇప్పుడు అన్నీ దీంట్లో ఆదిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన ఘనకార్యాలన్నీ ప్రజలను భయప్రాంతులకు గురి చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇవ్వడము. వార్నింగ్ ఎట్లా ఇస్తారో ఇవ్వండి, నేను ఉంటా. గోకుల్ రెడ్డి వార్నింగ్ ఎట్లుంటుందో చూసారు మీరు. మీ అమ్మడి ఒక్క మనిషి కూడా నిలబడరు ఏమని అనుకుంటున్నారేమో. నేను గట్టిగా సంచినానంటే ఒక్కరిని తిరగాలి. నువ్వు గన్మెన్లను పెట్టుకొని తిరుగుతుండాలి. నువ్వు మీ ఆయన నీ గన్మెన్లు మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో మీరు సవాల్ చేస్తారా? నంద్యాలలో మొగోడు పుట్టలే, నంద్యాలలో మొగోడు లేడు అంటే మేమంతా ఏంది? మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ విషయమై నేను పోరాడుతున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాను. మా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను ఈరోజు. అది తప్పెట్లయితుంది? మీరు మీడియా మిత్రులారా దయచేసి మీరు కూడా ఈ రోజుపై ఆయన అడగండి ఏ విధంగా ఈ మాట అన్నాడో. నంద్యాల ప్రాంతంలో మొగోడే పుట్టలేదంటే మేమేమన్నా ఆయన ఉద్దేశం ఏంది అంటే ఏంది మొగోడే పుట్టలే మమ్మల్ని మేము విన్నామా? అన్నోని పేరు పెట్టి అను నువ్వు దమ్ముంటే. ఆ దమ్ము లేకుండా మీరు మైక్ ఎత్తుకొని గాంధీ చౌక్లో ఈరోజు అదే జరిగింది. నేను అదే గాంధీ చౌక్లో గాంధీ గారికి విన్నపతి పత్రం వినికి వెళ్దామని బయలుదేరితే ఈ విధంగా నన్ను దిగ్బంధన చేసి అదే గాంధీ చౌక్లో మమ్మల్ని అన్నారు. మా నంద్యాల ప్రజలను అందరూ అన్నారు. అన్నోని అనుకో, నువ్వు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి అనుకో. నెక్స్ట్ కార్యక్రమం ఇంతకు మించి ఇంకా రెట్టింపు ధర్నాలు చేస్తాను. నేను ఇంకా ఉధృతంగా చేస్తాను. ఇప్పటి వరకు చాలా శాంతియుతంగా చేస్తున్నాను. ఇది చాలా దూరం తీసుకెళ్తాను. నేను దీన్ని వదలదలచలేదు. తప్పకుండా మీడియా మిత్రులారా మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి వారిని దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగండి. నేను వీడియో చూపించమంటే ఇప్పుడే చూపిస్తాను ఆయన అన్న మాటలు. దీనికి సమాధానం చెప్పమనండి ఆయన. ఇంకా ఎక్కువ ఏమొద్దు. ఇదే మేము మమ్మల్ని రెచ్చగొట్టి నంద్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి మీకు అధికారాన్ని 20 సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని నెత్తి మోసుకుంటుంటే నువ్వు మళ్ళా నంద్యాల ప్రాంతంలో మొగోడే లేడు. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పుట్టిన మొగాడు ఉన్నాడు కానీ అంటే ఏంది ఇది? దయచేసి మీరు అందరూ కూడా అన్న పోలీసులు మీరు కూడా అర్థం చేసుకోండి. కేసు రిజిస్టర్ చేయాలి. మానవ హక్కుల సంఘం కూడా నేను ఇక్కడే విజ్ఞప్తి చేస్తున్నాను. మానవ హక్కుల సంఘం కూడా కర్నూలులో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘం కోర్టు కూడా సుమోటగా తండ్రి కొడుకుల మీద కేసు రిజిస్టర్ చేయమని నేను మీడియా మిత్రులకు చెప్తున్నాను. దయచేసి వినండి. తండ్రి ఏమో పాకిస్తాన్ ఇండియా అంటాడు. ఎవరిని అంటున్నారు మీరు? వీటికి వచ్చి అంటే మీరు మత కళ్ళలో సృష్టించాలని మీరు ఏమన్నా దంచినారా? మీరు యాడ్ నుంచి వచ్చి ఈరోజు నంద్యాలలో మొగోడే పుట్టలే అంటే మాకు ప్రతిరోజు మా ఇంట్లో పండుకుంటే కూడా అదే గుర్తొస్తుంది. వీళ్ళకి ఇన్ని రోజులు మేము నెత్తిన పెట్టుకొని మోసి మేము మా కష్ట సుఖాలన్నీ పక్కన పెట్టి మేము మీ ఎమ్మడి తిరిగి మీ ఎలక్షన్లకు మీ దాని కోసం మేము పార్టీలు మారకుండా జగనన్న మీద అభిమానంతో మేము చేసుకుంటూ వస్తుంటే మీరు ఈ మాటలన్నీ మమ్మల్ని అని ఈరోజు మేమేమనలే. మేము చాలా పత్తి గింజలము, ఇంట్లో కూర్చున్నాము, మా కుటుంబం మొత్తం సేవా కార్యక్రమాలే చేస్తుంది. ఏం సేవలు చేస్తున్నారు మీరు చెప్పండి అయ్యా. ఈరోజు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ మీ ఫోటోలు పెట్టుకున్నారు తండ్రి కొడుకులు. దాని బిల్లులు ఎవరు కడుతున్నారు? త్వరలో నేను కూడా దీనికి అప్లై చేసి దాని బిల్లులు ఎవరు కడుతున్నారు, దాని కథ, దాని చరిత్ర మొత్తం కూడా బయటికి తీయబోతున్నా. తీసి అందరి పబ్లిక్ని అడగదలుచున్నా. నేను నంద్యాల మా ప్రాంత ప్రజలకు తెలియక పాపము వీళ్ళేదో వాళ్ళ ఇంటి కానించి తీసుకొచ్చి కొండ సుంకేశ్వర కానించి తెచ్చి ఇక్కడ ఏమన్నా పెడుతున్నారని వాళ్ళు ఊహిస్తున్నారేమో. ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారు. ఈరోజు అదే కాదు, వైఎస్ నగర్ పోదాం రా. ఏమయ్యా నీ ఇష్టం వచ్చినది 4 పట్టాలు రాసిస్తా. మాజీ మంత్రివి నువ్వు, ఒక వయసులో పెద్దోనివి, నువ్వు ఆ మాటలా పిలిచేది ప్రభావితం చేస్తావా? నీ చేతిలో పట్టాలు ఉన్నాయని. ఒకటే పట్ట 4-5 ఇచ్చేది వాళ్ళు కొట్టుకొని సావని మా ప్రాంత ప్రజలు. మీకేమి దానికి అసలు దాని గురించి చింతే లేదు మీకు. ఎంతమందికి ఇస్తారు పట్టాలు? నీ బామ్మర్ది ఆదిరెడ్డి ఏమో పట్టాలు ₹1,00,000 అమ్ముకుంటున్నాడు. వాళ్ళని వెనకమ్మడి వేసుకొని మీరు మళ్ళా ఊరల్లో ఊరేగుతున్నారు. ఆదిరెడ్డిని జగదీశ్వర్ రెడ్డి ఇంకా బాగా సర్దుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినారు మీరు? రా మున్సిపాలిటీకి రా. ఎంతమంది నాకు ఫోన్లు చేసి అందరూ టచ్లో ఉన్నారు మీకు తెలుసా? పార్టీలో నుంచి
అన్న మేము రాలేకపోతున్నాం, మీ వెనక మేము ఉన్నాం. ఎన్ని అరాచకాలు వీళ్ళవి. మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్లను పట్టించుకోరు, సర్పంచులు ఉంటే పల్లెటూరులకు జనాన్ని పిలిపించి మాట్లాడాలని అని ఒక నాయకుడు సలహా ఇస్తే 4 పల్లెలు కలిసే ఒక వాటి మీద కూడా ఓట్లలో వాళ్ళనేది పగలబెట్టు మళ్ళీ చూసాంలే అంటావా నువ్వు? వయసులో పెద్దోనివి నువ్వు ఆ మాటలు అనొచ్చున్నా మమ్మల్ని వాడుకొని మా ప్రాంతంలో మీరు ఎదిగి మీ ఆస్తులు పెంచుకొని మీరు వీడికి వచ్చేసరికి మీ ఆస్తులు ఏంది, ఈరోజు మీ ఆస్తులు ఏంది? మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు కొనుక్కోవడము, రస్తాలను మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవడము. ఇదే మెడికల్ కాలేజ్కు 50 ఎకరాల భూమి కావాలన్నారు. అటువంటి భూమిని ఆడ వద్దు, దాన్ని వాడొద్దండి. భీమవరంలో భూమి ఉన్నది మాదే, మా కుటుంబానికి 200 ఎకరాలు ఇక్కడ భీమవరంలో బ్రాహ్మణపల్లెలో మేము ప్రజల కోసమే వదులుకునేది. ఆ భూమిలో ఒక 50 ఎకరాలు నేను రైతులను అందరినీ కన్విన్స్ చేస్తాను. వాళ్ళకు అటు సైడ్ సీలింగ్ పొలాలు అట్లా ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుబాటు చేద్దాము. 50 ఎకరాలు ఒకే చోటు ఇద్దాము, ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని కూడా చెప్పినాను నేను. దానికి వాడి ఊరు డెవలప్ కాకూడదు, వాడు అట్నే ఉండాలి. అడిగి పోతే మళ్ళా మనకు ఏకుమేక ఎందుకు ఏకుమేక అవుతాడు? నీకంతా అభద్రతా భావం ఉంటే రాజకీయాలు ఉండాకు, వ్యాపారం చేసుకో. బాగుంది కదా మీకు, ఆ భగవంతుడు ఇచ్చినాడు. రాజకీయాల్లోకి వచ్చి కాన్స్టిట్యున్సీని భంగం, కార్యకర్తలను భంగం ఏం చేస్తామని ఉన్నారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ముందరికి పోతున్నారు. మీకు రండి, బజార్లోకి రండి, మీరు ఎవరినో మీ దైవంగా భావించే వాళ్ళని పిలుచుకొని రండి, నేను నా దైవంగా భావించే వాళ్ళని పిలుచుకొని వస్తా. సవాల్ ఒట్టేసి నిజాలు చెప్తురండి. మరి మీ దగ్గర అన్ని మంచిగా జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఎంతమంది మహిళలను మీరు ఇబ్బంది పెట్టారు, ఎవరైనా ఏమేమి చేసినారో మొత్తం చెప్తారా? మీరు చేస్తేనేమో కరెక్టు, నేనందుకు లోకల్ నాన్ లోకల్ అని ఒకడు పెడతాడు, ఇంకొకడు పెడతాడు. అరే పిచ్చి ప్రజలారా, నేను కొట్లాడుతున్నది మీకోసం. మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకా ఎంతో కావాల్సిన ప్రాంతాన్ని వీళ్ళు అడ్డుకొని నాశనం చేస్తున్నారు. దాని నుంచి విముక్తి కోరుతున్నా నేనేదో నా లీడర్షిప్ ఇప్పుడు కాదు. నా కుటుంబ చరిత్ర 100-150 సంవత్సరాల నుంచి కుటుంబ చరిత్ర కలిగినోని నేను. ఈరోజు ఏదో కొత్తగా వచ్చి నాకు రాజకీయము, నాకు ఏదో నాయకత్వం కావాలని కోరను. నేను ఆల్రెడీ నాయకుడిని. నేను ఒక పెద్ద గొప్ప చరిత్ర గల కుటుంబంలో పుట్టినోని. మేము 150 పల్లెలకు బ్రిటిషర్లకు కప్పం కట్టేవాళ్ళం. మా నాన్నగారు మా అబ్బా ఆ రోజుల్లోనే బ్రిటిష్కి 200 ఎకరాలు దానం చేసి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇదే గాంధీ గారికి తీసుకెళ్లి ఆయన చేతులతో స్వహస్తాలతో డబ్బులు ఇచ్చేచ్చినాడు. ఆ రీజన్గా మా గ్రాండ్ ఫాదర్ జీరామ్ రెడ్డి గారిని 16 నెలలు రాయబెల్లూరు జైల్లో పెట్టారు. ఇదేదో నేను మాటలతో చెప్పేది కాదు, చరిత్ర ఉంది. రాయలసీమ ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్లో తెరిచి చూస్తే మీకు అందరికీ చరిత్ర తెలుస్తుంది. గోకుల్ రెడ్డి కుటుంబ చరిత్ర. నేనేదో ఈరోజు వచ్చి నేను ఈ తూతు పొరాలతో అందరితో కొట్టాడాల్సిన నాకు అవసరం లేదు. మధ్యలో ఏదో డబ్బులు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినోని కాదు. నేను త్యాగాల కుటుంబంలో పుట్టినోని. ఎన్నో రకాల త్యాగాలు చేస్తాం మేము. ఆ రోజుల్లో 200 ఎకరాలంటే ఏం చిన్న మాటనా? అది త్యాగం. మాది ఇప్పటికీ భీమవరంలో బ్రాహ్మణపల్లెలో 200 ఎకరాలు పేద ప్రజల కోసం సీలింగ్లో వదిలేసినాం ల్యాండ్. అది త్యాగం. ఏం త్యాగం చేసినావో చెప్పు. నువ్వు ప్రజాసేవ మేము అది పెట్టినాం ఇది పెట్టినాం 10 ఏళ్ల నుంచి సాగుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు నీ తమ్ముడు మీరందరూ మందు కొట్టుకుంటా మాట్లాడిన మాటలు ఏంది? నంద్యాల కాపులను దొడ్లో గొర్రెలను కొనొచ్చు సంతాలోనే అంటారా మీరు? వీడియోలు దానికి తగ్గ వాయిస్ రికార్డులు అన్నీ కూడా తీసుకొస్తా నేను. మళ్ళీ మీడియా మిత్రులారా మీ ముందరికే తీసుకొచ్చా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా మీరు ఆత్మగౌరవ యాత్ర పెట్టినావు అని నన్ను మొన్నటి నుంచి మీరు అడుగుతున్నారు. అదే విధంగా మీరు వెళ్ళి నేను చూపించిన ప్రతి ఒక్క మాటను మీరు వాళ్ళని అడగాలి, నిలదీయాలి. మీకు కూడా బాధ్యత ఉంది. మీరు కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మీడియా మిత్రులు. పోలీసులకు కూడా దయచేసి చెప్తున్నాను, నేను మీ అందరి ఏమంటారు మీ అందరి ఇండిపెండెన్స్ కోసం నేను కొట్లాడుతున్నా. ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు అందరికీ స్వేచ్ఛ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది. నంద్యాల ప్రాంత ప్రజలకు లేదు, మాకు లేదు, మీకు లేదు, అధికారులకు అందరికీ తెలుసు. ఏమంటే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సమయం కోసం. సమయం వచ్చేసింది. నేను ఇడవదలుచుకోలేదు. నువ్వు ఇంత కాదు, నువ్వు ఇంత చేస్తే నేను 10 ఇంతలు చేయగలుస్తా. మంది బలం, ఖండ బలం, గుండె బలం అంటావా? మీరెవ్వరు కూడా ఊహించలేనంత ఉంది నాకు. నన్ను ఆపదలచడము, నేను కేవలం ఒక ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళకు మర్యాద ఇచ్చి నేను ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు కూడా ఎందుకు లేస్తున్నా అంటే 11 దాటుతుంది, ఇంకా 12 అయితే కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తే మర్యాద ఉండదు. ఆ విషయంలో నేను లేచి బయలుదేరి ఆఫీస్ దగ్గర కూర్చుంటా అంటున్నాను. వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది.
కానీ ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను ఫయాకాస్టింగ్ చేసుకొని నా ఆఫీస్లోనే కూర్చుంటాను. కానీ నేను ఏదైతే వీడియో చూపించినానో ఆ వీడియోకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు వారి తండ్రిని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ అడిగి ప్రజలకు వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఎందుకు అన్నారు ఆ మాట అనేది ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. ప్రజాప్రతినిధిగా మేము బ్లాక్ యాక్షన్ చేసుకుంటున్నాం. మేము మిమ్మల్ని అడుగుతున్నాం. లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాం. చేస్తాను డిఎస్పీ గారికి చేస్తున్నాను, సిఏ గారికి చేస్తున్నాను. నేను ఎక్కడికి పోతలేను, మీ ముందరనే ఉంటాను. అజీబ్లోనే ఎక్కువ ఆ బండిలోనే ఎక్కుతా పద. ఈ బండిని ఎక్కుతా పద. సరే అక్కడ మీ బండిని ఎక్కుతాను. సరే ఆఫీస్లో లేట్ అయిపోయి ఇలా లేట్గా చేయాల్సి వచ్చింది. దానికి మా మిత్రులను కార్యకర్తలను అందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నా. నేను మామూలుగా టైం చెప్తే 7 చెప్తే 6:30కు ఉండేటోని. నేను ఎమ్మెల్యే గారు లెక్క 7కు చెప్తే 12కో 2కో పోయేటోని కాదు. ఇమ్రాన్ భాయ్, ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు నేనేదో శాంతియుతంగా మౌన దీక్ష చేస్తానంటే నన్ను అడ్డుకొని నీ పైశాచిక ఆనందం ఏందో నాకు అర్థమవుతలేదు. నన్ను అడ్డుకుంటే ఏమొస్తుంది నీకు? నా మౌన దీక్ష నాకు మౌనంగా పోయి ఆడ దీక్ష చేసుకొని వచ్చి ఆఫీస్లో కూర్చుండేవాడిని. ఈరోజు దీనివల్ల నువ్వు పబ్లిక్కి అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? ఏమన్నంటే నంద్యాల మొగోడే పుట్లే, నంద్యాల మొగోళ్ళే లేరు అని మాట్లాడుతున్నారు నువ్వు. మీ తండ్రి ఏమో పాకిస్తాన్ ఇండియా అనే. మరి ఆయన మాజీ మంత్రివర్యులు, మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు కింద పనిచేసినవి నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా? నువ్వు అసలు పబ్లిక్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మా ప్రాంత ప్రజలను అసలు ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు మీరు. ఏమన్నంటే మేము సేవలు చేసినాం, మేము అది చేసినాం, మాది ఎంతో పెద్ద కుటుంబం. ఎవరు కుటుంబాలు పెద్దవిడ? నువ్వేమన్నా నిన్ను ప్రొటెస్ట్ చేసేందుకు నువ్వు అంటే నువ్వు చెంచాలతోనో నీ గొట్టాలతోనో ఏం మెసేజ్లు పెట్టిస్తున్నావు? స్థానికులను మేము భూదందాలు భూ కబ్జాలు చేయనేందుకు ఈరోజు వాళ్ళు స్థానికేతులు అని మాట్లాడుతున్నారని అంటున్నావు. ఎంతమంది భూ కబ్జాలు చేసిన వాళ్ళు నీ ఎమ్మడున్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోను, నీకే తెలుస్తుంది కదా. లేదా రా, బహిరంగ చర్చకు రా, నేను రెడీ. జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి నంద్యాల రా, నువ్వు రా, బహిరంగంగా మాట్లాడదాం రా. నీ ఎమ్మడు ఎంతమంది ఉన్నారో వైఎస్ నగర్ పోదాం రా. ఎందుకు రా, ఓపెన్ ఛాలెంజ్. వైఎస్ నగరు అటు నందమూరు నగర్ పోదాము. నీ ఎమ్మడున్న వాళ్ళు ఎంతమంది సైట్లు అమ్ముకుంటున్నారు, ఎంతమంది ఎందుకు మాజీ మంత్రి వరలే అంటున్నారు కదా. నా దగ్గరికి రండి, కండువా వేస్తా, నీకు 2 సైట్లు కావాలన్నా 3 సైట్లు కావాలన్నా. ఏమన్నా కొండ సుంకేసుల కాడ ఆస్తి అమ్మి తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ నగర్లో కొనినారా మీరు? భూమి గవర్నమెంట్ భూమిని నువ్వేంది 2 సైట్ ఎవరు వైఎస్ గవర్నమెంట్ భూములు ఇష్టానికి నువ్వు ఇస్తా
ఉమ్మడి పెట్టుకో ఆ భూ కబ్జాలని మమ్మల్ని స్థానికులను అంటావు. ఎంత లేదా మీకు ఈ కుటుంబాన్ని మేము సంవత్సరాల నుంచి కలిసి అన్నదమ్ములు లెక్క పోటీలు ఉన్నాము. ఏదో తీరేస్తే మేము ఇన్ని రోజులు చేసిన దాన్ని మమ్మల్ని నట్టబడున ఒక మాట దాన్ని నేను పార్టీ పెద్దల దాకా తీసుకెళ్లాను. బుక్ చేయాలి జరుగుతుంది. ఈరోజు మరి ఇన్ని రోజులు ఆత్మయాత్ర ఆత్మగౌరవ యాత్ర అని నన్ను హేళన్నారు నీ గ్రూపుల్లో. నువ్వు మీరు పత్తి గింజ మిగతా వాళ్ళందరూ ఇది కథ చేసుకుందాం చేసినాము. మేమేం దొంగలు చేసినాము. ఎంతో కుటుంబం నాది. 2-3 సంవత్సరాల నుంచి చరిత్ర గల ఉన్నది. గవర్నమెంట్ లో 150 పల్లెలకు కప్పం బ్రిటిషర్లకు అది కుటుంబం. నువ్వు ఇప్పుడు బచ్చగాడంటావా? 200 సంవత్సరాల కుటుంబం, 200 సంవత్సరాలు క్విట్ ఇండియా ఉద్యమంలో మా అబ్బా జీరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు 200 ఎకరాల భూమిని అమ్మి గాంధీ గారికి క్విట్ ఇండియా ఉద్యమానికి డబ్బు మా అబ్బా. అది భీమవరం 200 ఎకరాల పేదల కోసం సీలింగ్ లో వదిలిపెట్టి పెట్టాం రికార్డు. అది త్యాగం. నువ్వు త్యాగాల గురించి మాట్లాడతావా? నువ్వు గోకుల్ రెడ్డి గురించి మాట్లాడేంత దమ్ము, అంత ధైర్యము నీ కుటుంబానికి హైసతే లేదు. నా కుటుంబం గురించి మాట్లాడనీకి నువ్వు ట్రోలింగ్ లేదే దమ్ముంటే మాట్లాడు. నేను వీళ్ళు దానికి దీనికి అంటున్నారు. మరి ఇప్పుడు మగాడు ఇంకా ఈ నంద్యాల ఎవడు లేడు. నేను యాత్ర అంటే మీరు చెప్పండి. గడ్డని నాకు ఈ మాట బదులు లేదా? మీరు దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఇండియాలో మొగోడు లేదంటే మోసిన 20 సంవత్సరాల నుంచి నీ కుటుంబాన్ని ఇదే మాకు బిరుదు. ఎవరినంటున్నావు నువ్వు? నంద్యాల మొగోడ చూద్దాం రా, మొగతనం ఎట్టుంటుందో చూద్దు. అది కూడా ఛాలెంజ్. నువ్వు అన్ని పక్కనే, నేను అన్ని పక్కనే పెట్టొస్తాను. మా ప్రాంతంలో మేము ప్రజలను మమ్మైకంగా కట్టుకొని చాలా విధంగా మేము ముందరికి పోతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప 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 కార్యక్రమాలు చేసింది. నాయకులు మొత్తం నాశనం చేసేసినారు. ఈరోజు పార్టీకి అది చేసినాం ఇది చేసినాం. మీరు ఏం చేశారు పార్టీకి? పార్టీలో మొత్తం చిచ్చులే. మొత్తం కుటుంబం పోయినారు. రెడ్డి ఖాళీ పోయినాడు. ఆయన ఆదిరెడ్డి మీద పడి ఇంకా రెడ్డి పోతాడు. ఇంతే. నీకు అందరు సంపాదించి మా మీద మేము మా ప్రాంత ప్రజలు మేము ఓట్లేసి మీకు ఇచ్చి మీతో అనిపించుకోవాల్సి వస్తుంది. మా కర్మ చూడండి. ఆ ప్రజల కోసం నేను పోరాటాన్ని మొదలుపెట్టి ముందరికి సాగుతుంటే ప్రతి అడుగున నన్ను అడ్డంకలా
నువ్వు ఎవరన్నా అనదలిచింటే డైరెక్ట్ పేరు పెట్టాను, నంద్యాలలో మమ్మల్ని నువ్వు పిలేవు ఫలానా ఫలానా వ్యక్తి అని. నంద్యాల ప్రాంతంలో మొగోడే లేడంటే మేమంతా ఏంది? ఈ మాట నేను అడగడం తప్ప, ఈ మాటకు నేను ప్రొటెస్ట్ చేయడం తప్ప. ఈరోజు మేము ప్రొటెస్ట్ చేసినందుకు వాళ్ళను భూదందాలు చేసుకొని ఇలా నేనేంది భూదందా చేసేది? నా కుటుంబమే 500 ఎకరాలు నేను ప్రజల కోసం వదులుకున్నాను. నేను భూదందా చేయాల్సిన అవసరం నాకేమన్నా? భూదందా నేను చేయదలుస్తే నువ్వు అసలు ఆపగలుస్తావా? అంత కర్మ నాకేం పట్టింది? ఒక రాయల్ ఫ్యామిలీ, 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫ్యామిలీ నాది. రాయల్ ఫ్యామిలీ. నీ లెక్క మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి డబ్బులు వచ్చిన రకం కాదు మా కుటుంబం. ఒక చరిత్ర గల కుటుంబం. స్వతంత్ర సమరయోధుడు ఎమ్మెల్యే గెలిచినారు. ఎమ్మెల్యేగా ఏమి పార్టీ తరఫున చేయలే, ప్రెసిడెంట్గా గెలిచారు నంద్యాలలో భారీ మెజార్టీతో. ఆ రోజుల్లో ఇంత గొప్ప చరిత్ర గల కుటుంబం నుంచి నేను వస్తే, మేము మీ కుటుంబం వస్తుంటే మీరు వాడెట్లా వీడిట్లా నీ నోటికి నీ ట్రోలింగ్ పెడుతున్నారు. మిత్రులారా, ట్రోలింగ్ పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ ఉన్నారు. పిచ్చి జనాలారా, నేను మీకోసం కొట్లాడుతున్నా, నన్ను విముక్తి కోసం కొట్లాడుతున్నా. అది అర్థం చేసుకోకుండా మీరు పిచ్చి మెసేజ్ వాళ్ళ బయటికి చేసేది కాదని నా తల్లిదండ్రులకు చెప్పే నేను తప్పు ఆ ప్రాంతం కోసం కొట్లాడుతున్నాను. నన్ను అన్నారు వాళ్ళు. అది కొందరికి నువ్వు కాదు కదా అని అనుకోని ఉండొచ్చు, కానీ అది నాకు తగిలింది, నా గుండెకు తగిలింది. కాబట్టి నేను ఇది ప్రొటెస్ట్ చేయను. దీన్ని ఇంతటితో నువ్వు ఎంత చేసినా, నువ్వు ఏమి చేసినా, నువ్వు వచ్చి అదే గాంధీ చౌక్లో మీటింగ్ పెట్టి నువ్వు నీ తండ్రి బయట క్షమాపణ చెప్పండి నా నంద్యాల ప్రజలకు, నేను విత్డ్రా చేసుకుంటాను. నువ్వు నీ తండ్రి అక్కడ మీటింగ్ పెట్టి గాంధీ చౌక్లో నంద్యాల ప్రాంత ప్రజలకు నేను చేతులెత్తి ముక్కి క్షమాపణ కోరుతున్నాను నేను అన్న మాటలకు అని విత్డ్రా చేయండి. నేను విత్డ్రా అవుతా. జై హింద్.